ఓపెన్నెస్, తర్వాత కాన్షియస్నెస్, తర్వాత ఎక్స్ట్రావర్షన్, తర్వాత అగ్రియబుల్నెస్, తర్వాత న్యూరోటిసిజం. OCEAN, ఓషన్ మోడల్. సో ఇప్పుడు ఒక ఆస్పిరెంట్ ఉన్నాడు. ఆ ఆస్పిరెంట్ ఏదో అచీవ్ చేయాలనుకుంటున్నాడు. ఆడు ఫస్ట్ అర్థం చేసుకోవాల్సింది వీడు ఇందులో ఏ పర్సనాలిటీకి చెందినవాడు. అది తెలిస్తే ఇట్ ఈస్ మచ్ మోర్ ఈజీ. మంగళవారం ఊళ్ళో ఇదేంద్ర కొత్త భాగవతం. చేపలకు కూడా కన్నీళ్ళుంటాయి బాస్, నీళ్ళలో ఉంటాం కదా, కనపడవని. పెళ్ళొద్దు గానీ ప్రెగ్నెంట్ అవడానికి నా హెల్ప్ కావాలి. అసలు కథ మొదలైంది ఇప్పుడే, ఆసు మిషన్ చేసేది ఎప్పుడే. పర్సనాలిటీస్ అనేవి రకరకాలు ఉంటాయి. జనరల్ గా దీన్ని బిగ్ 5 మోడల్ అంటారు, లేదా ఓషన్ మోడల్ అంటారు. ఓషన్ మోడల్ అంటే ఏంటంటే, ఓ అంటే ఓపెన్నెస్. ఫస్ట్ ఓపెన్నెస్ మాట్లాడరు. కొంతమంది వ్యక్తులు చాలా అంటే ఎక్స్ప్లోర్ చేయడానికి, ఎక్స్ట్రోవర్ట్ గా ఉండడానికి, పీపుల్ ఫ్రెండ్లీగా, పీపుల్ ని కలిస్తే ఇదిగా ఇలా ఉంటారు. వాళ్ళు దే ఆర్ లైక్ ఓపెన్ మైండెడ్ అనమాట. వాళ్ళకి ఒక చోట కుదురు ఉండదు, కంటిన్యూస్ గా ఏదో ఎక్స్ప్లోర్ చేయాలి. దే ఆర్ యూజువల్లీ హై ఆన్ క్రియేటివిటీ. ఓకే, అందరూ అలా ఉండరు. ఈ చెప్పే మన ఓషన్ మోడల్లో రకరకాల పర్సనాలిటీలు ఉంటాయి, అన్ని అందరిలో ఉంటాయి, కానీ ఒకటి డామినెంట్ గా ఉంటుంది. ఓపెన్నెస్ అనేది మీలో ఎక్కువ ఉందనుకోండి, అప్పుడు యూజువల్ గా మీరు ఆర్ట్స్ వైపు లేదా సైన్స్ వైపు, ఒక సైంటిఫిక్ ఎక్స్ప్లోరేషన్ అవ్వచ్చు, లేదా ఎంటర్ప్రెన్యూర్షిప్ ఆల్సో నీడ్స్ లాట్ ఆఫ్ క్రియేటివిటీ. సో ఇటువైపు వెళ్తుంటారు అనమాట. మీలో అది లేకుండా మీరు అటువైపు అసలు ఆలోచించరు. సో ఫస్ట్ ఒక ఆస్పిరెంట్ అంటే, ఆస్పిరెంట్ కెన్ బి ఎనీవన్. ఇప్పుడు మన ఫిల్మ్ మేకర్సే అవ్వక్కర్లేదు. ఇట్ కెన్ బి పెయింటర్, ఇట్ కెన్ బి ఎడిటర్, ఇట్ కెన్ బి ఫోటోగ్రఫీ ఆర్ సైంటిఫిక్ ఎక్స్ప్లోరేషన్. ఏదైనా ఎవరైనా ఏదైనా ఔత్సాహికులు ఏదో ఒకటి చేయాలని ఉత్సాహం పడే వాళ్ళు ఎవరికైనా ఫస్ట్ ఆ ఓపెన్నెస్ అనేది వాళ్ళలో ఎంత ఉందనేది తెలుసుకోవాలి. ఓకే, దాని నుంచి నెక్స్ట్ థింగ్స్. ఫస్ట్ అది ఓపెన్నెస్, నెక్స్ట్ కాన్షియస్నెస్ అంటారు. అంటే ఈ పర్సనాలిటీ ఉన్న వాళ్ళు ఏంటంటే యూజువల్ గా చాలా డిసిప్లైన్డ్ గా ఉంటారు. దే లవ్ హ్యావింగ్ ఎ స్ట్రిక్ట్ రొటీన్. వాళ్ళకి ఏ టైంలో ఇది జరగాలి, ఒక స్ట్రక్చర్డ్ గా ఉంటుంది వాళ్ళ డే. వాళ్ళు పని లేకపోతే ఉండలేదు. వాళ్ళకి ఎంతసేపు పని కావాలన్నమాట. ఇది పూరి గారి దగ్గర చూసేవాడిని. ఆయన మార్నింగ్ 7కే వచ్చేవారు ఆఫీస్కి. ఖాళీగా ఉండలేను, రాత్రి నిద్ర పట్టదు. మా డ్రైవర్ కంటే ముందు లేచిపోయి కిందకి వస్తుంటాను. మార్నింగ్ ఇంట్లో లెగటం, మొహం కడుక్కోవటం, స్నానం చేయడం, వచ్చేయడం. బాయ్స్ కంటే ముందు లేచిపోతా. 5 o'clock అలారం పెట్టి అరగంట ముందు లేచి అలా 5 ఎప్పుడు వద్దని చెప్తుంటా. వచ్చేసి ఏంటి వాళ్ళ పని లేకపోతే ఉండలేరు ఆయన. సో వీళ్ళు కొంచెం ఈ టైప్ అన్నమాట. కొంచెం రేర్ కాంబో అది. అంటే క్రియేటివిటీ ఉండి ప్లస్ విపరీతమైన డిసిప్లిన్ ఉండటం అనేది. ఈ రెండో కేటగిరీ ఇది కాన్షియస్నెస్. అంటే వాళ్ళు డ్యూటీఫుల్, వెరీ దే లవ్ దేర్ వర్క్. అసలు వర్క్ లేకపోతే ఉండలేరు ఆ టైం. ఈవెన్ RGV ఫాల్స్ ఇన్ టు దట్. ఈ కెనాట్ లివ్ వితౌట్ వర్క్. సో రెండోది అది. సో తర్వాత ఎక్స్ట్రావర్షన్ అంటారు, మూడోది. ఎక్స్ట్రావర్షన్ అంటే వీళ్ళు అవుట్ స్పోకెన్. వాళ్ళు కంటిన్యూస్ గా పీపుల్ ఉండాలి, పీపుల్ లేకపోతే వాళ్ళు ఉండలేరు. మీరు ఎస్పెషల్లీ చాలా మందిలో పార్టీస్ అంటే ఇష్టపడే వాళ్ళు, జనాలంటే ఇష్టపడే వాళ్ళు ఎక్స్ట్రావర్షన్ అంటారు కదా. సో అది మూడో కేటగిరీ. ఫోర్త్ కేటగిరీ వచ్చేసి అగ్రియబుల్నెస్. అగ్రియబుల్నెస్ అంటే వీళ్ళు దే లవ్ టు టేక్ ఆర్డర్స్. అంటే పైనుంచి ఎవరైనా ఆర్డర్ వేసి చేయమంటే వాళ్ళకి ఇష్టం అనమాట. సో అందుకే అగ్రియబుల్నెస్ ఎక్కువ ఉన్న వాళ్ళు యూజువల్ గా మంచి ఎంప్లాయీస్ అవుతారు. సొసైటీకి వాళ్ళు కూడా కావాలి ఖచ్చితంగా. డిసగ్రీబుల్ పీపుల్ లీడర్స్ అవుతారు. యూజువల్ గా వాళ్ళు దేనికి ఒప్పుకోరు. సో అగ్రియబుల్నెస్ ఎక్కువ ఉన్న వాళ్ళు అంటే వాళ్ళకి స్వతహాగా వాళ్ళని సెల్ఫ్ డ్రివెన్ గా చేసుకునే ఇది ఉండదు. అగ్రియబుల్ పీపుల్ నువ్వు నాకు ఏం చేయాలో చెప్పు, నేను చేస్తా
అనే మనస్తత్వం. సో మోస్ట్ ఆఫ్ ద ఈ కేటగిరీ ఎక్కువ మంది ఉంటారు, అందుకే ఎక్కువ మంది ఎంప్లాయీస్ ఉంటారు, ఎంటర్ప్రెన్యూర్స్ తక్కువ ఉంటారు. ఇది అగ్రియబుల్నెస్. తర్వాత ఫైనల్ది న్యూరాటిసిజం. న్యూరాటిసిజం అంటే ఈ మనస్తత్వం ఉన్న వాళ్ళు యూజువల్ గా వాళ్ళు స్ట్రెస్ కి చాలా సెన్సిటివ్ అనమాట. అంటే ఏది వచ్చినా తట్టుకోలేరు పాపం. వాళ్ళు బాధని ఎక్కువ క్యారీ చేస్తారు. మనం మొన్న అనుకున్నాం కదా, జనరల్ గా మనకి ఇలా చూస్తే రకరకాల వెయిట్ లో కనిపిస్తారు అందరూ, ఫిజికల్ వెయిట్ ఈ లావుగా ఉన్నారు, ఈ సన్నగా ఉన్నారు అని. కానీ యాక్చువల్ గా మీరు వాళ్ళందరినీ మెంటల్ గా స్కాన్ చేస్తే మెంటల్ వెయిట్ ఎక్కువ క్యారీ చేస్తుంటారు చాలా మంది. సో ఫిజికల్ వెయిట్ కన్నా మెంటల్ వెయిట్ లాస్ యాక్చువల్ గా ఎక్కువ జరగాలి. ఈ లాస్ట్ కేటగిరీ న్యూరాటిసిజం అనేది పర్సనాలిటీ ఉన్నోళ్ళు కంటిన్యూస్ గా వాళ్ళకి ఏది జరిగినా బాధలే ఎక్కువ చెప్పుకుంటూ ఉంటారు అనమాట. బాధలు చెప్పుకోవడంలోనే వాళ్ళకి ఒక ఇది ఉంటుంది. దానికి ఇంగ్లీష్ లో పదం ఉంది, వాలోయింగ్ అంటారు. వాలో అంటే బాధనే చెప్పుకోవడంలో ఆనందం పొందుతూ ఉంటాడు అనమాట. దట్ ఇట్ సెల్ఫ్ హిజ్ రిలీఫ్. ఓకే, యూ షుడ్ నాట్ వాలో యాక్చువల్లీ. సో ఇది న్యూరాటిసిజం. సో ఇప్పుడు ఈ బిగ్ 5 పర్సనాలిటీస్ లో ఈ 5 అర్థం చేసుకుంటున్నాం కదా. ఫస్ట్ ఓపెన్నెస్, తర్వాత కాన్షియస్నెస్, తర్వాత ఎక్స్ట్రావర్షన్, తర్వాత అగ్రియబుల్నెస్, తర్వాత న్యూరాటిసిజం. OCEAN, ఓషన్ మోడల్. సో ఇప్పుడు ఒక ఆస్పిరెంట్ ఉన్నాడు. ఆ ఆస్పిరెంట్ ఏదో అచీవ్ చేయాలనుకుంటున్నాడు. ఆడు ఫస్ట్ అర్థం చేసుకోవాల్సింది ఈడు ఇందులో ఏ పర్సనాలిటీకి చెందినవాడు